హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో వెజ్ లివర్ కర్రీ చూపించబోతున్నాను. అది కూడా పెసలతో చేసుకునేది. ప్రోటీన్ రిచ్గా ఉండే ఈ హెల్తీ రెసిపీని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇది రైస్లోకి చపాతీలోకి సైడ్ డిష్లో పర్ఫెక్ట్గా ఉంటుంది. మరి సింపుల్ టేస్టీ రెసిపీని చూసే ముందు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా రెసిపీ ప్రాసెస్ చూసేద్దామా? దీనికోసం అరకప్పు వరకు పెసలు తీసుకుంటున్నాను. వీటిని నీట్గా వాష్ చేసుకున్న తర్వాత తగినన్ని నీళ్లు పోసి 6 నుంచి 8 గంటలు నానబెట్టుకోవాలి. నేను ఇక్కడ మార్నింగ్ చేయడానికి ఓవర్ నైట్ సోక్ చేసుకుంటున్నాను. చూడండి, మార్నింగ్ కల్లా పెసలు బాగా నానిపోయాయి. ఇలా నానిన పెసలన్నిటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకుందాం. వీటితో పాటే 1/2 స్పూన్ సోంపు, కొద్దిగా ఉప్పు, అలానే ఒక ఎండుమిర్చి కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టి తీసుకుందాం. ఇలా గ్రైండ్ చేసుకుంటున్నప్పుడు కొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూసారు కదా, టెక్స్చర్ ఈ విధంగా మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఒక ఇడ్లీ ప్లేట్కి ఆయిల్ అప్లై చేసుకొని మనం మిక్సీ పట్టిన బ్యాటర్ని ఇందులోకి వేసుకుందాం. ఇలా వేసుకున్న తర్వాత వీటిని ఇడ్లీ స్టీమర్లో పెట్టి లో టు మీడియం ఫ్లేమ్లో 10 నుండి 15 నిమిషాలు ఆవిరికి ఉడికించాలి. ఇలా ఉడికించిన తర్వాత నైఫ్తో గుచ్చి లోపల వరకు ఉడికిందా చెక్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత ఆ ఇడ్లీ ప్లేట్ నుండి సెపరేట్గా తీసుకోవాలి. ఇప్పుడు వీటిని ఇలా పీసెస్లా కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా. ఆయిల్ లైట్గా కాగిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. జీలకర్ర వేగాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఈ కడాయిలోకి వేసుకుందాం. ఈ ఉల్లిపాయ ముక్కలు వేగేటప్పుడే ఇందులోనే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని వీటిని బాగా వేయించుకోవాలి. ఇవి వేగేలోపు మిక్సీ జార్లో 2 టమాటాలని ఇలా కట్ చేసి వేసుకుందాం. అలానే అల్లం ముక్కలు, పొట్టు తీసిన 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టి తీసుకోవాలి. ఇలా మెత్తని పేస్ట్లా మిక్సీ పట్టాలి. ఈలోపు ఆనియన్ బాగా వేగి ట్రాన్స్పరెంట్గా అయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ని ఇందులోకి వేసుకుందాం. ఈ టమాటా, అల్లం, వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ బాగా వేగనివ్వాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇప్పుడు రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా పసుపు, అలానే మన స్పైసీనెస్కి తగ్గట్టు కారాన్ని వేసుకోవాలి. ఇలా అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకొని 2 నిమిషాలు వేయించుకుంటే కారంలో ఉండే పచ్చివాసన అంతా పోతుంది. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకుందాం. 2 నిమిషాలు ఇలా ఉడికించిన తర్వాత ఆయిల్ సెపరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది కదా. ఈ స్టేజ్లో కట్ చేసి పెట్టుకున్న వెజ్ లివర్ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి. అలానే 1/2 స్పూన్ గరం మసాలా కూడా వేసుకొని అంతా కలిసేలా కలుపుకున్న తర్వాత మసాలాలన్నీ ఈ ముక్కలకి పట్టేలా 3-4 నిమిషాలు కుక్ చేసుకుందాం. ముక్కలు వేగిన తర్వాత మన గ్రేవీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 కప్పు వాటర్ యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఒకసారి కలిపి టేస్ట్ చూసి ఉప్పు సరిపోకపోతే అడ్జస్ట్ చేసుకొని మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి చూద్దాం. మీడియం ఫ్లేమ్లో 5 నిమిషాలు ఉడికించుకుంటే మన గ్రేవీ కన్సిస్టెన్సీకి వచ్చేసింది. ఇంకా ఫైనల్గా కొత్తిమీరను కానీ కసూరి మేతి కానీ వేసుకొని కలిపి 1 నిమిషం పాటు ఉంచి స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన హెల్దీ వెజ్ లివర్ కర్రీ రెడీ అయిపోయినట్టే. మరి ఈ ప్రోటీన్ రిచ్ హెల్దీ వెజ్ లివర్ కర్రీ రెసిపీని మీరు కూడా ఇంట్లో ట్రై చేస్తారా? ట్రై చేసిన తర్వాత ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో చెప్పండి. అలానే వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఇలాంటి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.